వెంబలవాడ రూరల్ మండలం చక్కపల్లి గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్, బీజేపీ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి గురువారం పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముదిరాజు సంఘ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో కృపా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ముదిరాజు సంఘం నాయకులు రాములు, శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు ఎంపీ బండి సంజయ్ను కలిసి పెద్దమ్మ గుడి అభివృద్ధి సహాయం చేయాలని కోరగానే ఎంపీ బండి సంజయ్ ఆలయ సీసీ రోడ్డు నిమిత్తం 3 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా కుల సభ్యులందరి పక్షాన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం నాయకులు శ్రీను, రాములు, గ్రామ బీజేపీ నాయకులు మలయాళ రాజు, శ్రీధర్ బాబు, సంతోష్ రెడ్డి, మండల బీజేపీ నాయకులు ధాని తిరుపతి, మంద రాజేందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వేములవాడ మండల్ చక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా అంగరంగ వైభవంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. మరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మరి అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మనం ఆ దేవతని మనందరం కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఐక్యత, మరి కులాలకు అతీతంగా అందరం కలిసి గ్రామాలు బాగా చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇలాంటి సందర్భాల్లో మరి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు అందరినీ కలుసుకొని కొత్త ఉత్సాహంతో రాబోయే కాలంలో ఇంకొన్నో విజయాలు మనందరం సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వేములవాడ రూరల్ మండలంలోని చక్కపల్లి గ్రామంలో మన ముదిరాజుల ఆరాధ్య దైవం ఉన్నటువంటి మన శ్రీ పెద్దమ్మ వారి విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది. దానికి మా బీజేపీ నాయకులు వికాసన్న గారితో పాటు మేము కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆ అమ్మవారి కృపతో ఈ యొక్క ముదిరాజు కులంతో పాటు స్థానికంగా ఉన్న అందరి గ్రామ ప్రజలు, మన యొక్క తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా అమ్మవారి కృపతో మంచి చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మొన్నటికి కూడా చూసుకుంటే ఈ యొక్క ముదిరాజు సంఘం వారు మా ఎంపీ గారి ద్వారా ఏమైనా సహకారం అందించగలుగుతారా అని చెప్పి కోరంగానే వారు ఈ యొక్క టెంపుల్ సంబంధించి కొంచెం వారి వంతుగా 3 లక్షల రూపాయలు మొన్న కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. వారు పిలవగానే ఏదో పెద్ద మనసుతో పిలిచిన పెద్ద మనుషులందరూ కూడా ఈ పెద్ద మనుషులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.